హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకిస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. సో దసరాలకి అమ్మవారి ప్రసాదంగా ఈరోజు కట్టె పొంగల్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకిస్ కిచెన్ ఫర్ మోర్ వీడియో. ఒకసారి దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు పెసరపప్పు, 1 కప్ ఏమో బియ్యము తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసి అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు అనేది ఆప్షనల్ అండి, నాకు అలవాటు కాబట్టి నేను పసుపు వేసుకున్నాను. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి నేతిలో ఆ బియ్యం అంతా ఒకసారి వేయించుకోండి. ఒక 2 minutes వేయించుకున్న తర్వాత నేను 5 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. కొద్దిగా ఒక ½ glass ఎక్కువే పోసుకోండి, పొంగల్ కాబట్టి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 whistles వచ్చేదాకా ఉడికించుకున్నాను. సో ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిందండి. మూత తీసుకొని ఒక్కసారి మనం ఉడికించుకున్న అన్నాన్ని అలా ఒక్కసారి మెదుపుకోండి. మరీ మెత్తగా ఎక్కువ వాటర్ పోసేసి ఒకేసారి చేసుకోకుండా ఇప్పుడు ఉడికిన తర్వాత మనము ఇంకొక గ్లాస్ వాటర్ వేడి నీళ్ళు పోసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. మీకు సాల్ట్ అనేది ఏమైనా తక్కువ ఎక్కువ అయింది అనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కాగిన తర్వాత మిరియాలు, ఎండు కొబ్బరి ఆర్ పచ్చి కొబ్బరి, అల్లం ముక్కలు, అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ జీడిపప్పు. ఎంత జీడిపప్పు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇవన్నీ నేను నేతిలోనే వేయించుకుంటున్నానండి, నూనె వాడలేదు. మీకు ఎవరికైనా కావాలంటే నెయ్యి నూనె కలిపైనా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, అలాగే ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. నేను మిరియాల పొడి దంచి వేసానండి, అది స్కిప్ అయింది. ఎవరికైనా కావాలి అంటే మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకోండి. మిరియాలు దంచి, అలాగే ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అన్నీ వేగిన తర్వాత ఆ ఉడికించిన అన్నంలో ఈ పోపు వేసేసుకోవడమేనండి. అంతే, ఒక్కసారి కలిపేసుకోవడమే. ఇది చాలా సింపుల్, ఈజీ. అంతే విధంగా ఇది అద్భుతంగా కూడా ఉంటుంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంతో సింపుల్గా ఉండే ఈ కట్టె పొంగలి అమ్మవారికి ఇలా నివేదించి మీ ఆవిడ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు ఎవరు.